స్ట్రెస్, టెన్షన్ పూర్తిగా తగ్గాలంటే రోజూ పాటించాల్సిన ముఖ్యమైన పాయింట్లు ఇవి. ప్రతి పాయింట్ని ఎందుకు చెయ్యాలో కూడా స్పష్టంగా వివరించాను. 1. ఉదయం లేవగానే లోతైన శ్వాస, డీప్ బ్రీడింగ్. ఎలా? ముక్కుతో నెమ్మదిగా శ్వాస తీసుకుని నోటితో వదలాలి 10 సార్లు. ఎందుకు? ఆక్సిజన్ మెదడుకు ఎక్కువగా చేరుతుంది, నర్వ్ సిస్టమ్ శాంతిస్తుంది, వెంటనే టెన్షన్ లెవెల్ తగ్గుతుంది. 2. ఉదయపు సూర్యకాంతి, సన్లైట్ థెరపీ. ఎలా? ఉదయం 6 నుంచి 8 మధ్య 10 నిమిషాలు సూర్యకాంతిలో నిలబడాలి. ఎందుకు? సెరటోనిన్ హార్మోన్ పెరుగుతుంది, డిప్రెషన్ తగ్గుతుంది, మనసుకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. 3. 10 నిమిషాల ధ్యానం, మెడిటేషన్. ఎలా? కళ్ళు మూసుకుని శ్వాస మీదే దృష్టి పెట్టాలి. ఎందుకు? అనవసర ఆలోచనలు తగ్గుతాయి, మెదడు ప్రశాంతంగా మారుతుంది, ఒత్తిడి పూర్తిగా కంట్రోల్లోకి వస్తుంది. 4. ఫోన్ నుండి కొంత విరామం. ఎలా? రోజుకి కనీసం 1 గంట ఫోన్ పక్కన పెట్టాలి. ఎందుకు? నెగటివ్ న్యూస్ మరియు సోషల్ ప్రెషర్ తగ్గుతుంది, మెదడుకి విశ్రాంతి దొరుకుతుంది, టెన్షన్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. 5. రోజూ నడక, వాకింగ్ థెరపీ. ఎలా? రోజుకి కనీసం 20 నుంచి 30 నిమిషాలు నడవాలి. ఎందుకు? స్ట్రెస్ హార్మోన్ కార్టిసాల్ తగ్గుతుంది, హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి, నిద్ర కూడా బాగా పడుతుంది. 6. సరైన ఆహారం తినాలి. పళ్ళు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్, నీళ్లు ఎక్కువగా. తగ్గించాలి కాఫీ, జంక్ ఫుడ్, చక్కెర. ఎందుకు? గట్ బ్రెయిన్ కనెక్షన్ బలోపేతం అవుతుంది, మూడ్ స్వింగ్లు తగ్గుతాయి. 7. సరైన నిద్ర. ఎలా? రాత్రి 10-11 మధ్య నిద్రపోవాలి, 7 నుంచి 8 గంటలు తప్పనిసరి. ఎందుకు? మెదడు రీసెట్ అవుతుంది, టెన్షన్ పూర్తిగా విడుదలవుతుంది. 8. కృతజ్ఞతాభావం, గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్. ఎలా? రోజుకి 3 మంచి విషయాలు గుర్తుచేసుకోవాలి. ఎందుకు? నెగిటివ్ ఆలోచనలు తగ్గుతాయి, జీవితంపై సంతృప్తి పెరుగుతుంది. 9. ప్రకృతితో కనెక్ట్ అవ్వడం. ఎలా? చెట్లు, మొక్కలు, నీరు, మట్టితో కొంత సమయం గడపాలి. ఎందుకు? న్యాచురల్ హీలింగ్ జరుగుతుంది, మనసు ఆటోమేటిక్గా శాంతిస్తుంది. 10. మనసులో దాచుకోకుండా మాట్లాడ్డం. ఎలా? నమ్మిన వ్యక్తితో మీ బాధ చెప్పాలి. ఎందుకు? లోపలి భారమంతా తగ్గిపోతుంది, ఒంటరితనం భావన పోతుంది. ముఖ్యమైన నిజం. హే, స్ట్రెస్ ఒక్కరోజులో రాదు, ఒక్కరోజులో పోదు. కాని ఈ అలవాట్లు రోజూ పాటిస్తే మీ మనసు, మీ శరీరం, మీ జీవితం 3 పూర్తిగా మారిపోతాయి.